ఏంటి అసలు అంటే ఈ సక్సెస్ వెనకాల ఏంటి మీ వ్యూహాలు ఏ విధంగా పనిచేసినాయి అనుకుంటారు ఈ 3 రాష్ట్రాల్లో పుదుచ్చేరి అండ్ అస్సాం అండ్ పశ్చిమ బెంగాల్? ముందుగా ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరూ నమస్కారం. రవి గారు మీకు నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ ముందు దేశవ్యాప్తంగా అంతా కూడా మోడీ గ్యారంటీ అనేది ఒకటి నడుస్తాం. ఈ మోడీ గారు ఏదైతే చెప్తారో అంటే ఇక్కడ తిరుగులేని నాయకత్వం ఒకటి మోడీ గ్యారంటీ అనేది చాలా బలంగా నడుస్తాం. ఏంటంటే మోడీ గారు తన చెప్పడం జరుగుతుందో అది పూర్తిగా ఆచరణలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఏదో ఈరోజు వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మొదటగా ఈ రోజే వెస్ట్ బెంగాల్కి వెళ్ళేసి ఈ రోజే కొట్లాడింది కాదు. మనము వెస్ట్ బెంగాల్కి వెళ్ళినప్పుడు మా ఓటు శాతము పశ్చిమ బంగాల్లో 2011లో మాది 4 ఓటు శాతం 4%. 2016లో మాది 10.2, 2021లో 38, ఈ రోజు 46. అంటే వెనుక కృషి ఉంది, దీని వెనుక కష్టం ఉంది, ప్రజల్లో పడుతున్న బాధల్లో అడ్రస్ చేయడము, ప్రజలు ఎక్కడైతే ఇష్యూస్ ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులలో ఎప్పటికప్పుడు మా నాయకత్వం కలిసి అక్కడ కలిసి మాట్లాడడము, అవన్నీ కలిసి వస్తాయి. ఈ రోజు ఏదో ఓటు చోరీ అని మాట్లాడుతా ఉన్నా, నేను ఒకటి అడుగుతా ఉన్నాను, సర్ అనేది ఇది ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేసిందా? ఇది 12వ సారి జరుగుతుంది సర్ అనేది. లాస్ట్ ఎప్పుడు జరిగింది? 2002లో జరిగింది. ఇప్పటికి 12 సార్లు జరిగింది. ఇది 11 సార్లు జరిగింది, 12వ సారి జరుగుతుంది. దీని ఏంటంటే ప్రతిపక్షాలు ఏం చేస్తా ఉన్నాయంటే ఎంతసేపటికి ఓటు చోరు ఓట్లు తీసేస్తారు అంటే ఇది ఒక క్రమపద్ధతిగా జరిగే ప్రక్రియ. దాంట్లో BLA 2 అని ఒకటి వేస్తారండి. మీరు ఇది బాగా గమనించాలి. BLA 2 అనే వ్యక్తిని ఒకరు వేస్తారు. ఎవరెవరు వేస్తారు అందులో? BLO అనే వ్యక్తినేమో అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి ఉంటారు, ఏది ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి ఉంటారు. BLA 2 ఎవరు ఉంటారు? ప్రతి పార్టీ నుంచి ఒకరిని BLA 2 అక్కడ రిప్రజెంటేటివ్ పెడతారు. నేను బీజేపీ పార్టీ నాయకుడిగా పలానా సార్ది మన జంగయ్య సార్ ఓటు తీసేయమని నేను అంటున్నాను అనుకోండి, నేను మాకు బీజేపీకి ఓటు వేయడం తీసిద్దామని అనుకుంటున్నాను అనుకోండి. ప్రభాకర్ అన్న వేరే పార్టీ ఉన్నాడు, అక్కడ ఆయన ఆబ్జెక్షన్ చేయగలుగుతాడు, తీసేయడానికి రైట్ లేదు. అట్లా ఓటు చోరీ అనేది అంత ఈజీ లేదా అనుకున్నా. అందుకే ప్రజల్లో వీళ్ళు ఓటు చోరీ అని చెప్పడం వల్ల అది ప్రజల్లోకి వెళ్ళలేదు. అది ప్రజలకు తెలుసు, సరైన ఓట్లే డిలీట్ అయినాయి, వాస్తవం ఇక్కడ లేని వాళ్ళ ఓట్లే డిలీట్ అయినాయి, అనుకోకుండా ఇక్కడ చొరబడ్డ వాళ్ళ ఓట్లే డిలీట్ అయినాయి, ఈ భారతదేశంలో దొంగచాటుగా వచ్చి జరిగినటువంటి వాళ్ళ ఓట్లే డిలీట్ అయినాయి. కాబట్టి ఈరోజు టీఎంసీ చేసినటువంటి అరాచకాలు, తృణమూల్ కాంగ్రెస్ చేసినటువంటి అరాచకాలు, హిందువుల మీద దాడి చేసినటువంటి అరాచకాలు ఎక్కడ ఎవ్వరు ప్రశ్నించలేదు. ఈవెన్ కాంగ్రెస్ అక్కడ ఖాతా కూడా ఓపెన్ కాలేదు. ఎందుకు? కనీసం హిందువులని నడి రోడ్ల నిలబెట్టి కాల్చి సజీవం దహనం చేస్తుంటే కూడా ప్రశ్నించిన రోజులు ఎవరు లేరు. అక్కడ ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో ప్రశ్నించడం వల్ల చేయడం వల్ల అదొక విజయం అని చెప్తాను. ఇంకోటి ఏం చెప్తున్నంటే సంక్షేమ పథకాలు, ఇది సైలెంట్ ఓటింగ్ మా దగ్గర. ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో భారతదేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి జనానికి పైగా ఈ రోజు ఉచిత బియ్యం ఇస్తా ఉన్నారు. 2019 నుంచి ఉచిత బియ్యం ఇస్తా ఉన్నారు. రెండో విషయం ఏంటిదంటే ఆయుష్మాన్ భారత్ అని, నెక్స్ట్ అదేవిధంగా మన ఆవాస్ యోజన, మరి ఇట్లా అన్ని రకాల ఇల్లు కట్టేయడం కానీ, మరి మరదొడ్లు కట్టేయడం కానీ, మరి రోడ్లు వేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. అట్లా సంక్షేమ పథకాలు సైలెంట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. 256 పథకాలు ఉన్నాయి. టు డిజిటల్ ఇండియా అని కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, వందే భారత్ అని, రైల్వే అని, అండర్ లైన్స్ అనేది, లేకపోతే అండర్ పాస్ అనేది, లేకపోతే ఇప్పుడు టూరిజం వెళ్తున్నప్పుడు ఇంతకుముందు టూరిజం వెళ్తే ఒక గుర్ర బండి మాత్రమే పైకి పోయేది. ఈ రోజు ఒక కారు కూడా పైదాకా పోతుంది. ప్రతి టూరిజం లా అండర్ పాస్ లేసి, అండర్ గ్రౌండ్ లో తవ్వి టనల్స్ క్రియేట్ చేసి, బ్రిడ్జ్లు వేసి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దేశవ్యాప్తంగా చూస్తా ఉంది ఈరోజు. అదొకటి ఇంకోటి ఏంటంటే పటిష్టమైనటువంటి క్యాడర్, మాకు పటిష్టమైనటువంటి క్యాడరు. అండ్ ఇక్కడ ప్రతి బూత్ లో కూడా బూత్ మేనేజ్మెంట్ మాకు చాలా ప్రకటబందీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి బూత్ మేనేజ్మెంట్ అంటే ఒక విజయం వెనుక ఇవన్నీ చెప్తా ఉన్నాను. జాతీయ భద్రత మరియు స్థిరత్వం అంటే జాతీయ స్థాయిలో 370 ఆర్టికల్ రద్దు చేయడం, నెక్స్ట్ మన బార్డర్స్ సరిహద్దులని సరిదిద్దుకోవడము, మన జరిగినటువంటి యుద్ధంలో కూడా తిరిగి ఆపరేషన్ సింధూలు తిరిగి దాడి చేయడము, నెక్స్ట్ ఈ యొక్క మనకు యుద్ధానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని ఆ డబ్బుని సమకూర్చి వాళ్ళకి ఇచ్చి, ఆ యుద్ధంలో కోరుకోవడానికి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి, వాళ్ళకి కావాల్సినటువంటి వెపన్స్ అన్ని తయారు చేసుకోవడానికి అవకాశం కలిగించడము, ఇవన్నీ కలిసి వస్తా ఉన్నాయి. ఒక్క విజయం వెనక ఇది ఒక్కటే కాదు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఏదో ఈరోజు వెస్ట్ బెంగాల్లో
క్లియర్ కట్ గా ప్రతి ప్రజలు నిర్ణయించుకుంది ఏంటంటే ఇక్కడ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ని తరిమి కొట్టాలి. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నటువంటి దాంట్లో భారతదేశ వ్యాప్తంగా మన దేశాన్ని మనం రక్షించుకోవాలి. ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వ్యక్తులను చొరబడే అవకాశం కలిగించి కొత్త కొత్త ఆధార్ కార్డులు క్రియేట్ చేసి వాళ్ళ ఓటర్ ఐడి క్రియేట్ చేసి మొత్తం మన నాశనం పట్టించే ప్రక్రియ చేస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉంటేనే బాగుంటుంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం డబుల్ ఇంజిన్ సర్కార్. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో ఆ రాష్ట్రంలో మీరు అన్ని చోట్ల చూడండి. ఈరోజు ఇప్పుడు తమిళనాడే తీసుకోండి, టీఎంసీ తీసుకోండి, లేకపోతే ఇంకోదే తీసుకోండి, యాంటీ ఇంకంబెన్స్ ఉంది. కానీ మాకేమున్నది? ప్రో ఇంకంబెన్స్ ఉంది మాకు. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు మాకు అస్సాంలో మేము గెలవడమే కానీ, లేకపోతే మధ్యప్రదేశ్లో గెలవడమే కానీ, ఇవన్నీ కూడా ప్రో ఇంకంబెన్స్ మాకు. ఎందుకంటే మాకు ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళకే ఓట్లు వేయాలి, భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని కోరుకుంటున్నారు ప్రజలు. ఇక్కడ ఉన్న మూడోసారి కూడా ఇప్పుడు గతంలో మేము అస్సాంలో ఎప్పుడైతే మొదలు పెట్టినామో 5 సీట్లతో ప్రారంభించినాం, తర్వాత 60 సీట్లు, మళ్ళీ 60 సీట్లు, ఇప్పుడు 101 సీట్లతో నడుస్తా ఉంది. ఇంకా అది 101 పోతుందా 103 పోతుందో తెలియదు. అంటే ఈ రోజు ఈ క్షణం వరకు 101 సీట్లతో నడుస్తా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఓటు శాతం పెరగడానికి మా రాజకీయంగా మేము అందరం ఇప్పుడు చాణక్యుడు అనుకున్నటువంటి మా అమిత్ షా గారు ఒక మాట చెప్తా ఉంటారంట, అన్ని పార్టీలలో సాయంత్రం వరకు కాగానే ఈరోజు ఎన్ని డబ్బులు సంపాదించినాం, ఎన్ని కట్టలు వచ్చినాయి, ఎన్ని కేసుకున్నామని మాట్లాడతారు. మా అమిత్ షా గారి యొక్క లెక్క ఎట్లుంటుందంట తెలుసా? ఎంతమంది ప్రజల యొక్క మన్నని మనం పొందినాం, ఆ రాష్ట్రంలో ఎంతమంది ప్రజల యొక్క మన్నని మనం పొందినాం, మనకి ఎంత ఓటు శాతం ఆ రాష్ట్రంలో పెరుగుతుంది, రోజు రోజుకు తన లెక్కలు ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎంత జనాభా మనం యాక్సెస్ చేస్తుంది అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వ్యక్తి మా అమిత్ షా గారు. ఈ రోజు దానికి మా మోడీ గారు ఒక బ్రాండ్ గా, లేకపోతే వారు చేస్తున్నటువంటి చెప్తున్నటువంటి పనులన్నీ కూడా అది కింది స్థాయి దాకా చేరుకోవడం, ఇవన్నీ కూడా ఒక విజయానికి నాందిగా తెలియజేస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అస్సాము ఇప్పటిదాకా అన్నారు, ఏదో చెప్పిన ఒక డైలాగ్ అనేది పూర్తిగా దాని గెలుపుకి కారణం కాదు. అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా, ఇవన్నీ ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని కూడా కారణం. పుదుచ్చేరి అనేది ఇప్పుడు మాకు ఎన్డీఏ అన్నప్పుడు మేము ఎన్డీఏ అన్నప్పుడు మేము కలిసి కూటమి ఉన్నప్పుడు అది మా విజయం కాకపోతే ఇంకెవరు విజయం అవుతుంది? అల్టిమేట్ గా ఎన్డీఏనే కదా అది. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పుడు సరే అతని వ్యక్తిగతంగా ఉన్నటువంటి చరిష్మానా, లేకపోతే అక్కడ మా అందరం కలిసి మేము పోటీ చేసి గెలవడం అనేది మా వ్యక్తిగతం. అది మా ఎన్డీఏలో ఉన్నాడా లేదా? అది మా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి పూర్తిగా ఈ 3 రాష్ట్రాలు 100% అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉండాలని కోరుకున్నారు, జరిగింది. అంతేకాకుండా తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో కూడా మేము 2nd ప్లేస్కి వచ్చినాం. అక్కడ టీవీకే వాళ్ళు 108 సీట్లతో నడుస్తారు మొదటి స్థానం. కానీ అక్కడ కూడా రేపు గవర్నమెంట్ ఫామ్ కావాలన్నా 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉంది. రేపు మా మద్దతు తీసుకుంటారా లేకపోతే మా స్టాలిన్ దిక్కుపోతాడా అనేది ప్రజలు స్టాలిన్ మీద వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తి, స్టాలిన్ వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తి నేను స్టాలిన్ దిక్కు పోవాలనుకుంటున్నాను. లేదు ఇన్ కేసు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ 2వ స్థానాన్ని అయితే ప్రజలు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి కైవసం చేసారు. అంటే అక్కడ కూడా నెక్స్ట్ మనము కేరళకి వెళ్తే కేరళలో మాకు 2016లో 1 సీటు 16. ఇప్పుడు మాకు కనీసం 4 సీట్లకి మేము వచ్చినాం. ఇక్కడ ఏమనుకుంటారంటే అరే 2 సీట్లు 4 సీట్లు మేము ఫస్ట్ మొత్తం దేశవ్యాప్తంగా 2 సీట్లతో స్టార్ట్ చేసినాం. గుజరాత్లో 1 ఉండే, నెక్స్ట్ వరంగల్లో 1 ఉండే. ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వచ్చినాము? 300 పై చిలుకు సీట్లతో నడుస్తా ఉన్నాం. అంటే ఒక ప్రతిష్టమైనటువంటి నాయకత్వం ఈరోజు నడుస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే జెండా ఎగిరిస్తుందో ఆ జెండా ఎగిరేసిన తర్వాత ఇప్పటివరకు ఓడిపోయిన పరిస్థితి లేదు. పర్సెంటేజ్ చాలా తక్కువ ఓడిపోయిన పర్సెంట్. ఎన్డీఏ కూటమిగా ఉండొచ్చు, లేదా భారతీయ జనతా పార్టీకి ఒక ఒంటరిగా పోటీ చేసిన ప్లేసే ఉండొచ్చు. ఓడిపోయిన పర్సెంటేజ్ చాలా తక్కువ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చాలా పటిష్టంగా డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి చెరువులే కానీ, నదులే కానీ, నీళ్ళే కానీ అన్ని రకాలుగా అన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉన్నారని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అదే రిజల్ట్ ఈరోజు ప్రజలు చూపించారు. నిజంగా ఈ యొక్క విజయము చాలా గొప్ప విజయం. ఎందుకంటే మేమందరం కూడా ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త ఈరోజు దేశవ్యాప్తంగా వెస్ట్ బెంగాల్ భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకున్నారు. అదే జరిగింది. వాళ్ళు దాదాపు ఎక్కడ పడిపోయి డబుల్ డిజిట్కి వచ్చేసి అంటే 100కి లోపలికి మ్యాజిక్ ఫిగర్ దాటేశారు. మ్యాజిక్ ఫిగర్ దాటిపోయినా మేము ఆల్రెడీ ఎక్కడో ఉన్నాం, 198 దగ్గర ఉన్నాం. అది కూడా 200 చేరుకోవాలని కోరుకుంటున్నా భగవంతుని. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, అంటే నిజంగానే వాస్తవంగా ఏంటంటే
బీజేపీకి ఈరోజు పోల్ మేనేజింగ్ అంటే పోల్ మేనేజ్మెంటేనే కాదు, ఓటర్లను తన వైపు ఎలా తిప్పుకోవాలనేది ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. నిజంగా అంటే నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అంత్యోదయ అని ఒకటి ఉంటుంది. అంత్యోదయ అంటే ఏంటిది? ఎవరైతే బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారో చివరి మనిషి వరకు కూడా ఆ యొక్క పథకం అందాలి అనేది మా యొక్క లక్ష్యం. ఓకే, ఆ అంత్యోదయాల భాగమే ఈరోజు విజయం. ఓకే, రైట్. ఏదేమైనా అంటే పశ్చిమ బెంగాల్లో మనం బీజేపీకి ఎంత అంటే వస్తాయి కనుక ఎంత నెంబర్ డబుల్ నెంబర్ మారినంత ఎదుగుద్దని మనం అనుకోలేదు. బట్ ఓకే, చాలా బాగా ప్లాన్ చేశారు. అక్కడ సరప్రక్రియ బాగా మీకు ఉపయోగపడ్డది. అది చాలా మనం ఆలోచించాల్సిన విషయం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ అదే ఎవరు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక ఎవరైనా కానీ ఎందుకో అంత అంటే దీని మీద అంత ఫోకస్గా వెళ్ళలేకపోయారు అనేది కొంచెం బాధగా వాళ్ళకి ఏమైందన్నా, కాంగ్రెస్ తీసుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు చేసే పని ఏంటిది? ఎలక్షన్ లో కనిపిస్తాడు, తర్వాత 3 నెలలు 4 నెలలు వేరే దేశాలు తిరిగితే. పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ మొత్తం కూడా మమతా బెనర్జీ చేతుల్లో పోయింది. కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ. నేను చిన్న జనరల్ ఏం చెప్తున్నా అంటే ఓవరాల్ గా చెప్తున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకోండి, 365 రోజులు ఆయన టైం టేబుల్ ఉంటుంది. అదే 365 days 18 hours టైం టేబుల్ ఉంటుంది అతను. ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వస్తుండే 6 నెలల ముందు డిసైడ్ అయి ఉంటుంది ఆయన టైం టేబుల్. అంటే అట్లా ప్రతిష్టమైనటువంటి టైం టేబుల్ తో తను నడుస్తా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ లో ఎంతసేపటి ఆ ఎలక్షన్ టైంకి కొట్లాడతారు తప్ప మళ్ళీ 5 ఏళ్ల తర్వాతే కనిపిస్తారు. అక్కడ ఒక స్థిరమైనటువంటి నాయకత్వం కరెక్ట్ లేకపోవడం వల్లనే ఈరోజు జరుగుతున్నటువంటి లోపం వాళ్ళని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా చాలా మంది గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ఇలా చెప్పుకుంటారు మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ, చాలా మంది ఒక పటిష్టమైనటువంటి రైల్వే మినిస్టర్ అశ్విన్ గారు కానీ ఎంతో చక్కగా పటిష్టాత్మకంగా ఒకరికొకరు తన శాఖని చాలా పకడ్బందీగా నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంత రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికి ఏమైనా సంక్షేమ ఓటు ఏదైతే ఉందో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవే ఈ రోజు మమ్మల్ని గెలిపిస్తా ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా అప్పులు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని పథకాలు ఎట్లా ఉన్నాయంటే తిరిగి ఇచ్చే పథకాలు, లోన్స్ సబ్సిడీ కింద ఉన్నాయి. కొన్ని పథకాలు ఎట్లా ఉన్నాయి, డైరెక్ట్ పొందే పథకాలు. కానీ మీరు అలా అంటున్నారు. ఈ రోజు గ్యాస్ రేట్లు పెంచారు ఘోరంగా. అది 1000 రూపాయలు పెంచడం అంటే మామూలు విషయం కాదు కదా. ప్రజల మీద ఎంత భారం పడుతుంది. రూపాయి విలువ తగ్గిపోయింది, ఈ రోజు డాలర్ రేటు పెరిగిపోయింది. నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడదాం. కర్ణాటకలో పెట్రోల్ ఎంత తక్కువ ఉంటుంది, తెలంగాణ ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎంత తేడా ఉంది? ఎంత 10 రూపాయలు ఉండొచ్చు, 5 రూపాయలు. మరి ఆంధ్రాకి ఇక్కడ కూడా చాలా తేడా ఉంది కదా. 10 రూపాయలు ఉండొచ్చు, 5 రూపాయలు ఉండొచ్చు. తేడా ఉందా లేదా? అంటే ఇక్కడ పరిస్థితులను బట్టి, ఇక్కడ అవసరాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు. అదే ఏదైతే ఆ రాష్ట్ర వాటా కావచ్చు, సెంట్రల్ వాటా కావచ్చు, తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయరు అంటున్నాను నేను. ఇప్పుడు విషయం ఏంటన్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ పెట్రోల్ డీజిల్ రేటు ఘోరంగా పెరిగిపోతాయి. ఏం అప్పుడు మళ్ళీ నా మాత్రం కంటి తిరుపు చర్య కింద 5 రూపాయలు తగ్గిస్తారు, పెంచే 10-20 రూపాయలు. పథకాలు రూపొందించేటప్పుడు ఎప్పుడైనా కూడా ప్రజలను ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి పథకాలు రూపొందించడం జరుగుతుంది. అక్కడ ప్రజలకి ఏం అవసరం ఉంది అదొకటి. ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, దాన్ని పెనుభారం మీద వేసుకొని చేయాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా. అంతిమంగా ప్రజలే. అడ్మినిస్ట్రేషన్ చేయడం వరకే నాయకత్వం. అంతిమంగా భారం పడేదంతా ప్రజల మీదనే, అది మంచి అయినా చెడైనా. కాబట్టి ప్రతిదాన్ని ప్రజల్నే ఇది చేస్తామంటే ప్రజలు మాత్రం ఎంతగానో తట్టుకుంటారు చెప్పండి. అదే చెప్తున్నా, ప్రతిదానికి ట్యాక్స్ కట్టి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే ఎలా కడతారు ప్రజలు? మాట్లాడుతున్నా. ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పిండ్రు. 6 గ్యారెంటీ మొత్తం అమలు చేస్తే 50 సంవత్సరాలైనా అప్పు తీరదు తెలుసా. ఒక్క విషయం, 6 గ్యారెంటీ మొత్తం అమలు చేస్తే 50 సంవత్సరాలు అప్పు తీరదు. ఇక్కడ అందుకే చెప్తున్నాను, కొన్ని ఏమో సబ్సిడీ రూపంలో ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయి, తిరిగి మళ్ళీ గవర్నమెంట్ కి చెల్లించేటువంటి పథకాలు. కొన్ని ఏమో డైరెక్ట్ లబ్ధి పొందే పథకాలు ఉన్నాయి. కాబట్టి సక్రమంగా నడుస్తా ఉంది. ఈ రోజు మేము మన రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు పథకం కింద కేంద్రం ఇచ్చేటువంటి దాంట్లో ఎవ్రీ ఇయర్ టైం టు టైం పడుతుందా లేదా? అది ఎందుకు మరి రాష్ట్రంలో పడతలేదు? ఎందుకు ముందుకు ఒక నెల ఒక బంద్ చేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉంది? అంటే ఏదైతే కేంద్ర పథకం ఇప్పటివరకు ప్రవేశపెట్టిందో ఒక్క పథకం ఆగిందుందా? ఎందుకు డైరెక్ట్ గంట కొట్టినట్టు ఆ బ్యాంకులు ఎందుకు పడిపోతుంది? ఇప్పుడు ఒక్క విషయం, ఆ విషయం మీద ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఎన్నిసార్లు ఆపిరు? ఇప్పుడు దాకా సిచ్యువేషన్లో మీకు తెలియని కాదు. వాళ్ళు రైతు బంధు ఎందుకు ఆపారు అంటే లక్షల అప్పుడు తాకట్టు పెట్టిండు కేసీఆర్. అదే చెప్తున్నా, 100% యాక్సెప్ట్ చేస్తున్నా. అప్పు చేసి మన ముఖ్యమంత్రి గారు కూడా డైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నారు ఇంత అప్పు చేసిరని. కానీ అప్పు తెలుసు కదా, తెలిసిన దాన్ని మించి మనం ఎందుకు పథకాలు ప్రవేశపెట్టాలి? చిన్న విషయం సాయి గారు, అది కాదు. ఒక 15 రోజులు ఇరాక్ యుద్ధం వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఒకేసారి కమర్షియల్ సిలిండర్స్ మీద 40% ఒకేసారి పెరిగితే దేశంలో ఉన్నటువంటి హోటల్స్ కానీ చిన్నగా మొత్తం ప్రజల మీద పడ్డది ఇది మొత్తం కూడా. ఇవాళ నీకు 10 రూపాయలు పెట్టి తింటోడు 15 రూపాయలు అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో సామాన్యుడు ఎట్లా బతకాలి? ఇవాళ మనం ఏ నినాదం అయితే హిందూ రక్షణ ప్రజల రక్షణ అంటున్నాము, ఒకేసారి నువ్వు ఏం చేస్తావు? ఇది ప్రజలు 1000 రూపాయలు పెంచడం అనేది సింపుల్, కానీ ఇది ప్రజలు మొత్తం కింద మీద అయిపోయింది. కరోనా సమయంలో ఆలోచించాల్సిన విషయం పెంచింది కాదు కదా. ఇప్పుడు అంటే మనకి గ్యాస్ గానీ పెట్రోల్ గానీ హార్మోజ్ జలసంధి నుంచి వస్తుందని తెలిసినప్పుడు మీరు ఎందుకు జాగ్రత్త పడలేదు? ఎందుకు నిల్వలు పెట్టుకోలేకపోయారు? ఎంత నిల్వ ఉండాలో లేదు. ఇవాళ రష్యా ఉంది, రష్యా ఇస్తానంటుంది, రష్యా నుంచి తీసుకోలేకపోయినాము, చైనా నుంచి తీసుకోలేకపోయినాము. మోడీ గారు రష్యా ఇస్తానంటుంది, ఎందుకు తీసుకోలేదు? కరోనా సమయంలో మనము పబ్లిక్ కి, మనం ఇతర దేశాలకు మనం మందులు పంపించిన రోజులు ఉన్నాయి. ఉంది, చేస్తున్నాం. చేయకుంటే జరిగింది. అది ఇతర దేశాలు వేరు సాగారు. మన ప్రజలు దెబ్బతిన్నారు కదా, మన సామాన్య పేద ప్రజలు దెబ్బతిన్నారు కదా. రష్యా ఇస్తానంటుంది, రష్యా తీసుకునే ధైర్యం లేదు మనకి. ఎందుకనేది మోదీ గారికి తెలవాలి. ఎందుకనే విషయం ఎట్లా చెప్తాం మేము? ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కదా. అది కాదు, సామాన్య ప్రజల మీద పడ్డ భారం ఇది కింద మీద అవుతుంది. మీరు చూడండి, హోటల్లో కూడా పోయి తినే పరిస్థితి లేదు ఇవాళ. కానీ గ్యాస్ మాత్రం మరీ అంత చాలా కమర్షియల్ అయితే రేపు ఇవాళ మనం కమర్షియల్ మీద అనుకుంటున్నాం, రేపు డొమెస్టిక్ మీదకి వస్తుంది. ఆల్రెడీ మొన్న 60 రూపాయలు అంతా పెంచారు, 60 రూపాయలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు బాధితులే కదా, మీకు సబ్సిడీ పడుతుందా? మాకు సబ్సిడీ పడుతుంది. మరి ఏం చేస్తున్నారు? రాష్ట్రం 500 మీరు బాధితులే కదా. సబ్సిడీ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రేపు పొద్దున గ్యాస్ పెరిగితే ఆ సబ్సిడీ గ్యాస్ పెరిగితే అదే బేరం కదా సార్. నిజమే. ఇప్పుడు బీజేపీ నెగటివ్స్ మాట్లాడుకునే సమయం కాదు. వాళ్ళు ఎందుకు గెలిచిందంటే ఫస్ట్ చెప్పుకుంటారు, అంతే కదా. వాళ్ళు ఇన్ని పెంచినా కూడా ఎందుకు గెలుస్తున్నారు? ఏం చెప్తా సమాధానం? ఎన్నికల తర్వాత పెరిగినాయి, ఎన్నికల ముందు పెరగలేదు. ఓట్లు పడ్డ తర్వాత పెరిగినాయి. నీచమైన రాజకీయాలు చేయట్లేదు, స్వచ్ఛమైన రాజకీయాలు. నిన్న 3 రోజుల ముందు కేంద్రం ప్రకటించింది పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది. తమిళనాడు విషయానికి వచ్చిన వరకు అక్కడ పూర్తిగా సినీ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. మనం చూస్తాం, ఎంజీఆర్ గారిని చూసినాం, జయలలిత గారు చూసినాం, కరుణానిధి గారిని చూసినాం, ఇప్పుడు విజయన్ గారు. అంటే అక్కడ ఇంకోటి, మన విజయన్ గారు ఒక దళిత బిడ్డ అవ్వడము, వెనుకబడిన కులం నుంచి రావడము, ప్రజలందరూ కూడా ఆ బీసీ ఎస్సీ ఎస్టీ ఓటు అంతా కూడా గతంలో పెరియార్ రామస్వామి ఏదైతే తీసుకున్నాడో ఆ నినాదంలో తను ఏదైతే దేవుడు లేననే పదాన్ని పక్కకు పెడుతున్నారు, దేవుడు లేననే విధాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ పెరియార్ రామస్వామి చెప్పిన విషయాలన్నీ కూడా నేను అమల్లో తీసుకుంటానని చెప్పి ఆయన ఇచ్చిన నినాదం ఒకటి. అక్కడ ఆ ద్రవిడ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని ఆ విధంగా ఈరోజు 18 నుంచి 30 సంవత్సరాల లోపల యువత అంతా కూడా వన్ సైడ్ ఓటింగ్ జరిగింది అక్కడ. మనం అబ్జర్వ్ చేస్తాం. ఆయనకున్నటువంటి సినీ గ్లామర్ ఉండొచ్చు, సో కాబట్టి 100% విజయన్ గెలుపు అక్కడ మనం అతనికి కంగ్రాచులేషన్ తెలియాల్సిందే. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. అక్కడ కూడా 2వ స్థానంలో బీజేపీ ఉంది. రేపు వచ్చే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం 100% అక్కడ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తానని మా యొక్క దృఢ సంకల్పం. ఓకే, రైట్. అంటే ఆ నేపథ్యం చూసుకుంటే మీరు ఎక్కడైనా మీరే గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ కూడా మూడోసారి గవర్నమెంట్ మాదే ఉంటుంది. ఫస్ట్ మేము ఎంటర్ అవుతాం, 1-2 సీట్లు 10 సీట్లు, తర్వాత మధ్యలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఇది మా తర్వాత ఇంకొకరికి రానియర్ చాయిస్ లేదు. అది మాకు స్ట్రాటజీ. అది రానియర్ అంటే అది 60 సంవత్సరాలు రానియర్ అని మనం అనుకునే ముందు అసలు వాళ్ళు రావాలని కూడా ఆలోచించాలి. నేను రానిచ్చేది, నువ్వు రానిచ్చేది ఎవరన్నా ప్రజలు. ఈ రోజు అన్ని సర్వేలు మామూలుగా అయితే కాసాయి గారు, ఇప్పుడు అన్ని సర్వేలు కూడా
విజయ్కి మరి ఒక 15 నుంచి 20-30 పెరిగితే 30 పెరిగితే మహా అన్నారు. ఒకటే ఒక సర్వే అదొక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పింది. ఈరోజు ఆ దిశగానే రిజల్ట్ కనపడతా ఉంది. రైట్, జగ్గయ్య గారు, మీరు అంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఏం గమనించారు మరి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్ని ఏ విధంగా చూస్తారు మీరు? ముందుగా ప్యానెల్లోని మిత్రులకు మరియు యోయో టీవీ వీక్షకులకు నమస్కారాలు.